అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ యుద్ధం పీక్స్ కు చేరింది. ఇరాన్లోని అణు కేంద్రాలు, గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటుంది ఇరాన్. గల్ఫ్లోని ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ అటాక్స్ చేస్తూ ఉంది. అర్ధరాత్రి పశ్చిమ ఆసియాలోని కీలక గ్యాస్ చమురు కేంద్రాల మీద దాడి చేసింది. ఇక ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించేందుకు ఇరాన్ తన దాడులను కొనసాగిస్తుంది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ మిసైల్స్తో అటాక్ చేసింది. ఇక ఖతార్ ఆర్థిక వ్యవస్థపై భారీ స్థాయిలో దెబ్బ కొట్టింది ఇరాన్. ఈ దాడితో ఖతార్ మీద దాడిని తీవ్రంగా తప్పుపట్టారు ట్రంప్. ఖతార్ మీద దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇరాన్లోని సౌత్ పార్ట్స్ గ్యాస్ క్షేత్రాన్ని పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే సౌత్ పార్ట్స్పై దాడులు జరిగాయని, వాటితో తమకు సంబంధం లేదంటూ కూడా ట్రంప్ చెప్పారు. అయితే ఇప్పుడు మరలా కూడా సౌత్ మీద దాడులు చేస్తామంటూ కూడా, సౌత్ ట్రాంప్స్ మీద దాడి చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్పడంతో కూడా ఇక ఈ రకమైన కామెంట్స్ మీద అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు మరింత ఉధృతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టం చేసుకోవటమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, మామూలుగా అంటే మూలిక రకమైన తాటికాయ పడ్డట్టు అయింది ఇప్పుడు ఖతార్ మీద దాడి ఏదైతే ఉందో, ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి దాడి. ఎందుకంటే యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మామూలుగా వారం రోజుల పాటు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ యుద్ధం 20 రోజులు అయిపోయింది, దాదాపుగా మొదలైపోయి 20 రోజుల నుంచి కూడా ఇరాన్ ఎక్కడ కూడా తల వంచకపోవడం, వాళ్ళు రోజు రోజుకి దాడులను తీవ్రతరం చేయడం, ఎక్కడ దాడి చేస్తారో అర్థం కాకపోవడంతో కొంత అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ఏదైతే నిన్న సౌత్ పార్ట్స్ మీద ఇజ్రాయెల్ బలగాలు దాడి చేశాయో దానికి రివెంజ్ గా మేము సౌదీ అరేబియా సహా మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇంధన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మేము దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈ ఖతార్ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఈ దాడిలో ప్రభావం అనేది ఇప్పుడు అమెరికా మీద నేరుగా ఖతార్కు, అక్కడ ఖతార్లో అమెరికాకు సంబంధించి పెద్ద ఎత్తున ఇది మిలిటరీ స్థావరం కూడా ఉంది. కాబట్టి అక్కడ కొంత డొనాల్డ్ ట్రంప్ కూడా ఒత్తిడికి గురయ్యారు అనే విషయం. ఎందుకంటే ఇక్కడ కనుక ఏదన్నా జరిగితే రక్షణ శాఖ అధికారుల నుంచి కూడా ట్రంప్ కు తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి, ముఖ్యంగా ఖతార్ కు సంబంధించి ఏదైతే ఇప్పుడు రాస్ లఫాన్ ఉందో ఎల్ఎన్జీ కేంద్రం ఇది, దీని మీద కనుక దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా, ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు $110 పెరిగింది. ఇక ఇప్పటి నుంచి వీళ్ళు దాడులు మరింత తీవ్రతరం చేస్తే మాత్రం అది పూర్తిగా ఇంకా దాదాపుగా 150 వరకు వెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని ట్రంప్ లో ఒక రకమైనటువంటి భయం కనపడుతుంది అనేది చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా తెలివిగా ట్రంప్ కొంత అంటే ఇజ్రాయెల్ ను కంట్రోల్ చేయని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహును కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ట్రంప్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే దాడి చేసిందో దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగేటువంటి అవకాశాలే కాకుండా అంతర్జాతీయంగా కూడా ట్రంప్ ను దోషిగా చూసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేతులు అమెరికా కీలు బొమ్మ అనేది గత కొన్ని రోజులుగా కూడా మనం వింటూ వస్తున్నటువంటి కామెంట్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా జరగరాని జరిగితే మాత్రం ఖచ్చితంగా అమెరికాను దోషిగా చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది భారీ ఎత్తున పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే ఇప్పుడు ట్రంప్ లో కొంత భయం కనపడుతుంది. అందుకనే ఇక్కడ ఇరాన్ ను మేము దాడులు తీవ్రతరం చేస్తా ఉంటూ కూడా ఆయన బెదిరించడం జరిగిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా తల వంచడం లేదు. అయితే ఇప్పుడు ఇరాన్ ను అనూహ్యంగా మీరు ఇజ్రాయెల్ ఇక నుంచి దాడులు చేయదు, మీరు కూడా ఆపాలి అంటూ కూడా ఇరాన్ ను కొంత ట్రంప్ కోరటం జరిగింది. మరి అటు ఇజ్రాయెల్ నుంచి రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటనే చూడాలి. ఎస్ వెంకట్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అంటే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గుతుందా? ఎందుకంటే అన్నిటికీ సిద్ధమయ్యే ఇరాన్ బరిలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమైనటువంటి నేతల్ని, కీలకమైనటువంటి నేతల్ని కూడా కోల్పోవటం జరిగింది ఖమేనీ తరువాత. ఇక ఈ పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి ఇరాన్ మీద మరలా కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. అసలు అంటే మీరు అనుకున్న అంచనా వేరు, అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరు. అగ్రనాయకులను చంపేసిన, రక్షణ మంత్రులను చంపేసిన, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు సంబంధించినటువంటి కీలక అధికారులను చంపేసినా కానీ ఇరాన్ జాతీయవాదంతో నడుస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీలో ఉన్నారు. అంటే ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళకు స్పష్టత ఉంది. అందుకని వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద నడుస్తున్నారు. ఇరాన్ కు నష్టం జరుగుతుంది, ఇరాన్ లో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద ఇజ్రాయెల్ దెబ్బ కొడుతుంది. అయినా కానీ ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అలాగే సౌత్ పార్ట్స్ మీద కానీ, హార్ముజ్ జలసంధికి సంబంధించి బస్టర్ బంకర్ బాంబులు వేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయినా కానీ ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. సౌత్ పార్ట్స్ మీద ఎప్పుడైతే ఇజ్రాయెల్ బలగాలు దాడి చేశాయి, ఇజ్రాయెల్ బలగాలు దాడి చేసిన తర్వాత నుంచి కూడా
ట్రంప్ స్వరం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అయితే ఇరాన్ దూకుడు మారింది, అక్కడి నుంచి కూడా ట్రంప్ స్వరం అనేది మారింది అనే విషయం అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ఎక్కడ కూడా తల వంచలేదు. మనం ఏదో సినిమాలో కూడా చూస్తే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్నాడు. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ దాడులు ఏవైతే ఉన్నాయో గతంలో కంటే కూడా ఇప్పుడు తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ IRGC మొత్తం కూడా, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మొత్తం కూడా ఎక్కడెక్కడ దాడులు చేయాలనే దానికి సంబంధించి వాళ్ళకి ఒక పక్క క్లారిటీ ఉంది. అందుకని ఇప్పుడు ఖతార్లోని రాస్ లఫాన్ LNG కేంద్రం మీద వాళ్ళు దాడులు చేశారు. కాబట్టి ఈ దాడుల తీవ్రత పెంచే విధంగానే ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అటు సౌదీ అరేబియాలోని కీలక ఏదో అరామ్కో కానీ ఇటువంటి కీలక కేంద్రాల మీద కూడా దాడులు చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇరాన్. కాబట్టి ఇక ఈ దాడులు మరింతగా పెరిగితే అంతర్జాతీయంగా నాటో దేశాలు కానీ, లేదంటే మిత్ర దేశాలు అటు దక్షిణ అమెరికా దేశాలు కానీ, లేదంటే కెనడా, మెక్సికో ఈ దేశాలు కూడా తనతో కొద్ది గొప్ప సన్నిహితంగా ఉండేటువంటి దేశాలు కూడా తనను దోషిగా చూసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయం కూడా ట్రంప్ లో ఉంది. అయితే వెంకట్, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ యుద్ధం ముగిసే సమయానికి కూడా ఈ పశ్చిమాసియా దేశాలు కోలుకోలేని స్థితికి చేరుతున్నాయి అనుకోవాలా? రాబోయే వారం రోజుల్లో యుద్ధం దాదాపుగా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ లో ఆల్రెడీ భయం మొదలైపోయింది. ట్రంప్ కు ఆల్రెడీ ఒత్తిడి పెరుగుతోంది. ఏం జరుగుతుంది ఏంటనేది ట్రంప్ కు క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది. అంటే మొండితనంగా మాట్లాడేటువంటి ట్రంప్ లో కొంత భయం అనేది కనపడుతుంది. కాబట్టి రాబోయే వారం రోజుల్లో యుద్ధం దాదాపుగా ఆగిపోయేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇరాన్ తల వంచకపోవడం, అదేవిధంగా ఇటు బాలిస్టిక్ మిసైల్స్ కానీ, లేదంటే సెజిల్ వంటి కీలకమైనటువంటి మిసైల్స్ ని ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టిందో అవన్నీ కూడా మీరు చూస్తే కనుక రాస్ లఫాన్ LNG కేంద్రం మీద జరిగినటువంటి దాడి చాలా భయంకరంగా జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది ఇంకా తీవ్రమై మరో క్షిపణి కనుక ప్రయోగిస్తే మాత్రం అది పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి కూడా ట్రంప్ కాదు కదా, ఎవరు కంట్రోల్ చేయలేని విధంగా ఇంధన ధరలు కానీ, లేదంటే ఇరాన్ కి సంబంధించినటువంటి దాడులు కూడా తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా ట్రంప్ చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నిజం చెప్పాలంటే వాళ్ళు బయటకు అనౌన్స్ చేసినవి తెలుస్తున్నాయి, కానీ అక్కడ తీవ్రతరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నాయి ఆయా దేశాలు కూడా. ఈ పరిస్థితులు ఇప్పటి వరకు కూడా ట్రంప్ మేకపోతే గాంభీర్యం ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంకా కూడా దాడులు చేస్తామని చెప్పి దాడులు తీవ్రతరం అవుతాయని ట్రంప్ చెప్తున్నా కానీ లోపల తనలో భయం మొదలైనట్లుగా మనకి తెలుస్తోంది. ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు. ట్రంప్ శాంతి చర్చలు అన్నా కానీ ఇరాన్ ఏ మేరకు శాంతి చర్చలకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి.